స్తోత్రం. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు గత వారం నుండి ఇప్పటి వరకు కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచి దేవుని ఆలయంలో మరి ఆయన వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ తరుణం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్య భాగ్యం చూసుకుందాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అంశము యెహోవా నా కాపరి. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మందను మరి కాయుచున్నాడు. యెహోవా నా కాపరి, దేవుడు మందను కాయుచున్నాడు. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకును పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బాధ్యత మరి సంఘ కాపర్లకు అప్పగిస్తూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు భక్తుడు సంఘ కాపర్లకు దేవుడు ఈ విధంగా మీ మందలను జాగ్రత్తగా చూసుకొనుడి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, యేసయ్య తన రక్తాన్ని ఇచ్చి మరి సంపాదించిన తన యొక్క సంఘము. ఈ సంఘం అంటే సంఘస్థుడు. ఆయన రక్తం ఇచ్చి మనందరినీ సంపాదించి, దేవుని నామానికి స్తోత్రం. ఆయన రక్తాన్ని మన కోసము కార్చినాడు. ఆ రక్తంలో విముక్తి ఉన్నది, ఆ రక్తంలో మనకు రక్షణ ఉన్నది. కాబట్టి మనందరినీ కూడా దేవుడు తన రక్తం ద్వారా మనని, తన స్వరక్తం ద్వారా మనని మరి అక్కడ సంపాదించినట్టుగా తన సంఘమును కాయుటకు, అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగాను మరి ఉంచును ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యందు అధ్యక్షులుగా ఉంచనో, ఎవరైతే సంఘంలో అధ్యక్షులుగా ఉంచనో, ఎవరైతే కాపర్లుగా ఉంచినాడో, ఎవరినైతే యాజకులుగా ఉంచిండో, ఆ యొక్క సంఘమును కాయుటకు తన రక్తాన్ని కార్చిండు, విలువ పెట్టిన రక్తాన్ని కార్చిండు. ఆయన యొక్క రక్తంలో పరిశుద్ధమైన రక్తాన్ని సంఘం కొరకు ఆయన ధారపోసిండు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే సంఘాన్ని కాయాలని ఎవరైతే నడిపిస్తుర్రో వాళ్ళతో మరి పౌలు భక్తు ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీ సంఘమును జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. మీ యొక్క సంఘమును గురించి, మీ మందని గురించి జాగ్రత్తగా చూసుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. గొర్రెలను మేయుటకు, కాయుటకు, గొర్రెల అవసరాలు అక్కర్లు తీర్చుటకు మరి దేవుని తన స్వరక్తం ఇచ్చి మరి ఆయన యొక్క యాజకులను పిలిపించి, ఆ యొక్క పాస్టర్లను పిలిపించి, ఆ యొక్క సేవకులను పిలిపించి ఆయన స్వరం ద్వారా మరి దేవుని యొక్క పిలుపు అందుకొని ఈ యొక్క గొర్రెలను కాసే మరి ఆసక్తి, ఆశ ఆ యొక్క సేవకులకు ఇవ్వబడ్డది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని యొక్క మరి రక్తాన్ని, దేవుని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన యొక్క సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగాను ఉంచును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మందలను కాయుటకు మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. మందలను కాయుటల కంటే మనుషులను ఏలుటకు, మనుషులను మరి వారి యొక్క బాధ్యతలను అన్నిటిని కూడా చూసుకోవడానికి మీరు జాగ్రత్తగా ఉండుడి అని అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే,
మరి ఇక్కడ జాగ్రత్తగా మరి ఉండమని దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సేవకులకు మరి చెప్తా ఉన్నాడు. లేఖనాల ప్రకారంగా నిజంగా సంఘంలో ఇక్కడ ఎఫెసీ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 4:11 మరి పౌలు భక్తుడు ఈలాగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం అందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుల గురించి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకును ఆయన ఈలాగో నియమించెను. దేవుని నామానికి స్తోత్రం. పలు రకములైన మరి ఆత్మీయులను విషయంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. సమాన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, క్రైస్తవ మరి యొక్క పరిచర్యలో దేవుని యొక్క వాక్యం పరిశుద్ధత కలిగి సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని ఏర్పరచుకున్నాడు. అపోస్తులను ఏర్పరచుకున్నాడు, ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు, ఇంకా మరి కాపర్లను, ఉపదేశకులను మరి ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నాడు. వారితో ఇలాగ మరి మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం విశ్వాస విషయంలో దేవుని యొక్క కుమారుల గురించి మరి ఇక్కడ జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ఆయన క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను కలవారమగు వరకు ఆయన ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరి లేఖనాల సంఘ గురువులకు ఇవ్వబడిన బిరుదులు అన్ని యావత్తు మందను కాయుటకు మరి పౌలు చేసిన హెచ్చరిక మరి ఈ విధంగా అపోస్తులుగాను, సువార్తికులుగాను, మరి సేవకులుగాను ఎవరైతే దేవుని సువార్త ప్రకటిస్తున్నారో, సంఘాలను నడిపిస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా వారి మందను కాయుటకు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి అపోస్తులైన పౌలు భక్తుడు ఇక్కడ వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. పరిమితులకు లోబడి ఉన్నాయి. అయితే మనకు అత్యంత స్పష్టమైన బిరుదు, పరిమితులకు లోబడి ఉన్నాయి. అయితే మనకు అత్యంత స్పష్టమైన బిరుదు కాపరి లేక పాస్టరు. దేవుని నామానికి కాపర్ని ఏమంటారండి? పాస్టర్ అంటారు. పాస్టర్ని ఏమంటారు? కాపరి అంటారు కదండి. మనకు సంఘమును కాయుటకు మరి కాపరిగా దేవుడు నిర్ణయించినాడు. హల్లెలూయా. నియమించినాడు. మన కాపరి గారు మరి రెవరెండ్ పాస్టర్ మరిదాస్ గారు, మరి ఆయన దైవజనుడు. మరి కొన్నేళ్ల నుంచి మరి దేవుని యొక్క సంఘాన్ని నడిపించడానికి దేవుడు తనకిచ్చిన ఒక బిరుదు, ఒక ఏమంటారు, అంటే ఒక బాధ్యత దేవుడు తనకు ఏర్పరిచిండండి. దేవుని నామానికి స్తోత్రం. అంత మంచి బిరుదు మరి ఆ కాపరికి ఇవ్వబడ్డది. ఆ కాపరి కూడా దేవుని యందు జాగ్రత్తగా కాపాడుకొనుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి కాపర్లు అంటే మరి పాస్టర్లు, మరి ఇక్కడ సంఘస్థులు అంటే మనమందరం అండి. మీ అందరి విషయంలో ఒక గొర్రెల కాపరి ఏ విధంగా కాయిచున్నాడో సంఘ కాపరి కూడా సంఘస్థులను కూడా ఆ విధంగా కాపాడుతున్నాడు, కాయిచున్నాడు. వారి కష్టాలలో, వారి సుఖాలలో, వారి బాధలలో, వారి ఆర్థిక సమస్యలలో,
అనారోగ్య పరిస్థితిలో అన్నిట్లో కూడా కాయిచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పౌలు దీనిని ఆ అపోస్తుల కార్యంలో మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడో, సంఘం కాయుటకు అని మరి ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా సంఘ కాపర్లకు మరి దేవుడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, గొర్రెలు అద్వితీయమైన అపూర్వమైన ప్రాణాలు, అవి భూమి పైనున్న అత్యంతము ఆధారపడి ఉండే అవివేక జీవులు. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క మనుషులు అంటే సంఘంలో ఉన్న ఈ యొక్క గొర్రెలు ఎలాంటి వారంట? ఎలాంటి వారు? అవివేక జీవులు. ఎక్కడ ఏది జరిగితే అక్కడ ఉరికే వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి సంఘ కాపర్లకు చాలా జాగ్రత్తగా ఉండమని. అవి చెదిరిపోయే స్వభావం ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. చెదిరిపోయే స్వభావం గలవి. అవి పుష్పలమైన పచ్చిక మైదానము విడిచి బీడు నేలకు పోతాయి. మంచి స్థలములను వదిలిపెట్టి, బీడు భూములంటే అక్కడ ఏమి లేని స్థలంలో, పచ్చదనం లేని స్థలంలో, గడ్డి లేని స్థలంలో, బీడు భూముల ఆ యొక్క స్థలాలలో వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే సంఘ కాపర్లకు జాగ్రత్తగా ఉండమని అపోస్తులైన పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. అవి చెదిరిపోయే స్వభావం ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే, ఒక సిస్టర్ అంటే గల్లీ గల్లీలో ఉంటాయి సంఘాలు, దేవుని ఆరాధించాలా, అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఏ సంఘంలో రక్షింపబడ్డారో మరి ఆ సంఘానికి మనము హత్తుకొని జీవించినట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, అవి అంటే చెదిరిపోయే స్వభావం కలవంట. దేవుని నామానికి స్తోత్రం. చెదిరిపోతూ ఉంటాయి. చాలా సంఘాలలో మరి చాలా మంది గొర్రెలు కాపరి మనుషులు చెదిరిపోతూ ఉంటారు. ఎక్కడైతే పుష్కలమైన పచ్చిక మైదానం విడిచి బీడు భూముల దగ్గరికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని గొర్రెలే కానీ కొన్ని మేకలే కానీ అవి వినయండి చెదిరిపోతూ ఉంటాయి. దేవుని నామానికి తర్వాత తిరిగి వచ్చేవారి కనుక్కొని లేనివి, అవి మొండి పట్టుదల గలవి. తమకిష్టమైన మనిషి లేక ఇష్టమైన వాటి విషయంలో పోరాడునంత వరకు వెళుతాయి. వాళ్ళకిష్టమైన తలంపు చేత, వారికి ఇష్టమైన సొంత నిర్ణయం చేత అవి అటు ఇటు వెళ్తూ ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ అంటే మొండిగా కొన్ని ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే గొర్రెలు అంటే కొంచెం పర్వాలేదు, కానీ మేకలైతే మరి మొండి. అందు గురించి ఒక పాట కూడా ఉన్నది కదా అండి. గొర్రెలది మేకలది ఒక పాట ఉన్నది. గొర్రెలేమో తగ్గించుకొని చక్కగా ఉంటాయి, మేకనేమో అది మెడచాచి నడుస్తూ ఉంటాయి. మేక స్వభావం అంటే మేకలాగా మనము ఉండలేం. గొర్రెలం మనం, దేవుని బిడ్డలం. ఆయన స్వరక్తమును ఇచ్చి మనం కొనబడిన వారము కనుక ఆయన మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కాయుచున్నాడు. అందు గురించి సంఘంలో కాయడానికి, కాపుదల ఉంచడానికి, సుఖ క్షేమములు చూడడానికి ఒక కాపరిని, ఒక సేవకుని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇష్టమైన వాటి విషయంలో పోరాడినంత వరకు వెళుతా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు స్థలంలో వెళుతూ ఉంటాయి. అందు గురించే కొన్ని గొర్రెలు అటు వెళ్తాయి, ఇటు వెళ్తాయి, కాపరి మాట వినకుండా వెళ్తూ ఉంటాయి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాపరి లేకుంటే గొర్రెలు ఏ విధంగా తమను తాము నాశనం చేసుకుంటాయి. కాపరి లేకుండా మరి ఇక్కడ ఒక విధంగా మనం చూసినట్లయితే, కాపరి లేకుండా గొర్రెలు ఏ విధంగా తమను తాము నాశనము చేసుకుంటాయో చూసుకుందాం. దేవుని వాక్యం. ఒక కాపరి ఒక సంఘానికి లేకపోతే ఆ గొర్రెలు ఏ విధంగా నడుస్తుంటాయండి? చెదిరిపోతూ ఉంటాయి, అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ లేకపోతే తమంతట తాము మేత చేయలేవు. ఒక కాపరి ఒక గొర్రెలను ఒక స్థలంలో తీసుకుపోయి వాటిని వదిలి
నప్పుడు అవి మేయిచున్నాయా, గడ్డి తింటున్నాయా, తింటలేవా అని ఆ కాపరి చూస్తూ ఉన్నాడు కదండి. ఆ కాపరి చూస్తూ ఉన్నాడు, అటు ఇటు వెళ్తున్నాయా. కొన్ని ఏం చేస్తాయి, కొన్ని ఉన్న అన్ని దగ్గర ఒక దగ్గర ఉంటాయి, కొన్ని అక్కడక్కడ వెళ్తూ ఉంటాయి. అందు గురించే దేవుని వాక్యం ఇక్కడ, మేత చేయలేవు, కాపరి లేకపోతే మేయలేవు, గడ్డి తినలేవు, కాపరి లేకపోతే దేవుని వాక్యం వినలేవు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను చూడలేవు. దేవుని యొక్క బాధ్యత కాపరికి ఇవ్వబడ్డది, కానీ మరి ఆయనకి ఎంత బాధ్యత ఉందో తెలుసా? ఒక 100 గొర్రెలు ఒక కాపరికి ఇచ్చినప్పుడు అవి తింటున్నాయా, నీళ్లు తాగుతున్నాయా, అవి పండుకున్నాయా, ఒక చోట్ల ఉన్నాయా అని ఆ కాపరి చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ మన కాపరి అయిన సంఘ కాపరి గారు కూడా దేవుని యొక్క బిడ్డలను గమనిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఉన్నారు? ఒక్కొక్క సిస్టర్ సంఘానికి వస్తున్నారా, తప్పిపోయినరా ఇంకా అని, వాళ్ళు ఏదైనా కష్టాలు ఉన్నారా, ఏదైనా బాధలు ఉన్నారా, ఏదైనా సమస్యలు ఉన్నారా అని కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు కదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దాడి నుండి తాము రక్షించుకొనలేవు. ఇంకా గొర్రెలను ఏదైనా ఎలుగుబంటి కానీ, ఏదైనా సింహం కానీ, ఏదైనా పులి కానీ ఆ యొక్క గొర్రెనే కానీ మరి వచ్చి దాడి చేసినప్పుడు అవి మాత్రం రక్షించుకోలేవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక 2 సింహములు, ఒక జంతువు, ఒక ఆవు కానీ బర్రె కానీ అక్కడ కూర్చున్నప్పుడు మెల్లగా అవి వెళ్ళిపోయి ఆ యొక్క బర్రెను అట్లా పట్టేస్తుంది, గొంతును పట్టేస్తుంది. ఆ 2 గొంతును పట్టేసి చూడండి, వాటికి ఆహారం కావాలంటే ఆ గొంతును పట్టేసి అది చనిపోయేంత వరకు వదిలేయండి, చనిపోయేంత వరకు వదిలేయి. దేవుని నామానికి స్తోత్రం. ఈనాడు అనేక విశ్వాసులను సాతాను గాడు అదే విధంగా వల వేస్తూ ఉన్నాడు. ఆ వలల నుండి చిక్కుకొని వాళ్ళు బయటికి రాలేకపోతా ఉన్నారు, ఆ పాపం నుంచి బయటికి రాలేకపోతా ఉన్నారు, ఆ కష్టం నుంచి బయటికి రాలేకపోతా ఉన్నారు. కాబట్టి అవి రక్షింపబడాలంటే సంఘ కాపరి యొక్క ప్రార్థన బాధ్యత. హల్లెలూయా. తమను తాము రక్షించుకోలేవు. సాతాన్ గాడు వచ్చి దాడి చేసినప్పుడు సంఘ కాపరి కావాలి. మరి సంగారెడ్డి నుంచో మరి ఏదో ఊరు నుండి ఒక వ్యక్తి, ఒక సిస్టర్ చాలా మంత్రాల చేత బాధపడతా ఉన్నది, సాతాన్ శక్తుల చేత బాధపడతా ఉన్నది. ఒక సిస్టర్ గారు కొత్తగా వచ్చి, అయ్యో కాపరి గారు, పాస్టర్ గారు, మీకు స్వస్థత వరం ఉందా, మీకు వాక్య వరం ఉన్నదా, మీకు విమోచన వరం ఉన్నదా అని ఆ రోజు తెలుసుకొని ఆమె ఒక ఊరిలో ఒక అమ్మాయి ఈ విధంగా సాతాను శక్తుల చేత బాధపడుతుందని మరి పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ సిస్టర్ విని వాళ్ళకు మరి అడ్రస్ చెప్పంగానే మొన్నటి దినంలో వచ్చిండ్రండి. మరి అక్కడ ఎంతమంది లేరు దేవుని బిడ్డలు? దేవుని నామానికి స్తోత్రం. ప్రత్యక్షించబడిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు, అన్య భాషలు పొందిన వారు, శక్తి పొందిన వారు, ఆ దేవుని శక్తి పొందిన వారికి అలాంటి దయ్యాలను వెలగొట్టే వరము మన సంఘ కాపరికి ఉన్నది. కాబట్టి ఆ యొక్క సిస్టర్ ఇక్కడ వచ్చి ప్రార్థించినప్పుడు, పాస్టర్ గారు ప్రార్థించినప్పుడు ఆమె మీద ఉన్న సైతాన్ శక్తులన్నీ వెళ్ళిపోయినాయండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అనేకమైన మరి అంత దూరం నుంచి హాస్పిటల్ ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు, సంఘ కాపర్లు, సంఘాలన్నీ ఉన్నాయి, కానీ మరి అక్కడి నుండి ఇక్కడికి వచ్చి మరి ప్రార్థన చేసుకొని ఆమె మీద ఉన్న సాతాను శక్తుల నుంచి విడుదల పొంది ఆమె వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి దాని నుండి తాము రక్షించుకొనలేవు. కానీ ఇక్కడ ఇంకో వాక్యం అంటే ఇంకోటి ఏంటంటే, తాము రక్షించుకొనలేక గాయపడినప్పుడు చికిత్స చేసుకొనలేవు. తమ కాపరి లేకుంటే గొర్రెలు ఏమి చేయగలవు? ఒకవేళ గాయపడ్డ గొర్రెకు తనకు స్వస్థత ఎవ్వరు ఇవ్వలేనప్పుడు మరి అప్పుడు సంఘ కాపరి గారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. గాయపడ్డవారు, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది మరి ఎంతో మంది అనారోగ్య పరిస్థితిలో ఉంటా ఉన్నారు.
పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మాకు బాగలేదు, మేము ఈ విధంగా ఉన్నాము అని ఫోన్ చేసినప్పుడు వెంటనే ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుతున్నదండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు కార్యం చేస్తుండ్రు. హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, సంఘస్థులు మేలు పొందుతున్నారు. అది మీరు అనుకోవచ్చు, మరి నేను ప్రార్థన చేస్తే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థన చేస్తే నాకు ఈ ఇల్లు వచ్చింది, నేను ప్రార్థన చేస్తే నాకు సంతానం కలిగింది, నేను ప్రార్థన చేస్తే నేను సర్వము దీవింపబడ్డాని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ సంఘ కాపరి ఏడుస్తూ దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తుండండి. హల్లెలూయా. ఎవ్వరి మీద విమర్శ కాదు, ఎవ్వరి మీద కోపం కాదు, ఆయన ప్రేమ కలిగిన వాళ్ళ అందరిపైన, అందరు ప్రభు చూపించే వారి మీద, అందరి సంఘ బాధ్యత మరి దేవుడు తనకు అప్పగించుడు కాబట్టి మరి ఆ విధంగా ప్రార్థన. ఎవరైతే గాయపడ్డారో వారికి మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని అంటే, వారి గాయపడ్డ చికిత్స చేయని లేక తమకు కాపరి లేకుంటే గొర్రెలు ఏమి చేయగలవు? మరి గాయపడినప్పుడు స్వస్థత ఎవ్వరు చేయకపోతే అవి ఆ గొర్రెలు ఏమైపోతాయండి? చాలా నష్టపోతాయి, అదే గాయంతో ఉంటాయి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. గాయపరచువాడు దేవుడే, గాయాన్ని మాన్పేవాడు దేవుడే. కాబట్టి ఆ గాయాన్ని మాన్పడానికి దేవుడు సంఘ కాపరిని ఇక్కడ పెట్టిండు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. దేవుని సంఘమునకు కాపరిగా మరి ఉండడంకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. చాలా మంది అంటే సేవకులు నేను అంటలేను, కొంతమందికి బాధ్యత లేకుండా కొంతమంటారు మా దగ్గరికి వస్తుంటారు కొంతమంది సేవకులు, అయ్యా నేను సంఘాన్ని కాయిచున్నాను, సంఘాన్ని నడుపుచున్నాను అంటే విశ్వాసం మీద వాళ్ళు ఉండరండి. అంటే డబ్బు కోసం కాదు, ధనం కోసం కాదు కదండి, ఏదో పేరు ప్రఖ్యాత, నేను విన్న వాక్యం, నేను చెప్పిన వాక్యం అందరు నన్ను మెచ్చుకోవాలా, అందరూ నన్ను చాలా మంచిగా చెప్తున్నాడు అని అనిపించుకోవడానికి కూడా కాదండి. దేవుని నామానికి స్తోత్రం. ఒక్క ఆత్మ నశించిపోతే వారిని రక్షించడానికి సంఘ కాపరి చాలా అవసరం. దేవుని నామానికి స్తోత్రం. అయితే దేవుని సంఘమునకు కాపరిగా ఉండడము భయభక్తులు కలిగి సేవ చేయాలి. దేవుని యందు అబద్ధాలే కానీ, మోసమే కానీ, అన్యాయమే కానీ, డబ్బుల కోసమే కానీ కదండి, వారు ఏమి ఇస్తారట అవి కాదు ముఖ్యమైనవి. గొర్రెలను కాయడానికి దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆ యొక్క దేవుని సేవ మనం చేయాలి. అందుగురించే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మరి దావీదు కీర్తనలు 23వ అధ్యాయంలో ఒక వాక్యం సెలవిస్తా ఉన్నా చూడండి. ఇక్కడ మొదటి వచనము, దావీదు కీర్తన మొదటి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క ప్రజలు ఆయన కాయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ యొక్క అధ్యాయంలో చూస్తే ఈ 23వ కీర్తనలో దేవుని యొక్క బాధ్యత, అక్కర మరి ఇక్కడ ఉంటా ఉంది. 3 స్వభావములు, వ్యక్తిత్వములను చూచుచున్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని కీర్తనలో దేవుని యొక్క బాధ్యత, అక్కరలో తీర్చడానికి ఈ యొక్క వాక్యములు 3 యొక్క స్వభావములు, వ్యక్తిత్వములను చూచుచున్నాం. మొదటిది దేవుని అక్కర బాధ్యత, ఒక్కొక్క మనిషిని హృదయం అందుంచుకున్నది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క బాధ్యత, అక్కర మరి ఒక్కొక్క మనిషి హృదయం అందు ఉంచుకున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రెండవది చూసినట్లయితే అది క్రియాత్మకమైనది. దేవుని నామానికి స్తోత్రం. క్రియాత్మ కలిగినది. దేవుని యొక్క బాధ్యతలో మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యము అది క్రియాత్మ కలిగినది. దేవుని నామానికి. మూడవది సంపూర్ణమైనది. అది సంపూర్ణమైనది. దేవుని యొక్క వాక్యము సంపూర్ణమైనది. దేవుని నామానికి స్తోత్రం. 3 మనం చూస్తా ఉన్నాం. నిజమే, దేవుడు సమస్త అవసరాలతో
చాలినవాడు, మన సమస్త అవసరాలకైనా చాలినవాడు. ఇంకా భయం ఎందుకండి? మనకేం కష్టాలు ఉన్నాయో, ఏం బాధలు ఉన్నాయో, ఏం సమస్య ఆయన అన్ని ఎరిగిన దేవుడు. మనం చెప్పకున్నా దేవుడికి తెలుసు. కానీ నువ్వు దేవుని దగ్గర వచ్చి మొర పెడతావా? నిజమైన ప్రార్థన చేస్తావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడు విశ్రాంతి ఉత్సాహమును ఇచ్చుచున్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే నీకు విశ్రాంతిని ఇస్తా ఉన్నాడు, ఉత్సాహమును ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆ బాధ్యత అక్కర్లు ఎరిగిన దేవుడు మనకు ఈ విధంగా దేవుడు విశ్రాంతిని మనకు కలగజేస్తా ఉన్నాడు. ఇంకోటి, దేవుడు మార్గ నిర్దోషమును చేయుచున్నాడు, నిర్దేశముగా చేయుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు భద్రపరచువాడు, ఓదార్చువాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ 2వ వచనంలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు. మంచి స్థలంలో, మంచి ఆరాధన సమయంలో నిజంగా గొర్రెలను పచ్చిక గల ఆ యొక్క గడ్డిలో ఆయన మేపడానికి మరి అక్కడ గొర్రెలను నడిపిస్తా ఉన్నాడు. అదే విధంగా మరి దేవుని బిడ్డలను కూడా మరి దేవుని సన్నిధానంలో మరి ఆయన శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి కీర్తనలు 55:6 వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందునే అనుకొంటిని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మరి మాట్లాడుతుంది చూడండి. 6వ వచనంలో, ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దానిపైన చూస్తున్నైతే దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయములు నన్ను ముంచి వేశాను. ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దిగులు వణుకు నాకు కలుగుచున్న మహాభయములు నన్ను ముంచి ఉన్నవి. ఒక గువ్వవలె, ఆహా, గువ్వవలె నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోవుదును అని ఒక దేవుని వాక్యం ఇక్కడ దావీదు మాట్లాడుతుంది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని మరి దిగులు వచ్చినా, వణుకులు వచ్చినా, మరి ఎన్ని కలిగినా, మరి మరణ భయములు కలిగిన, మహాభయములు కలిగిన, అవన్నీ మనం ముంచి వేసిన దేవుని సన్నిధానంలో మనము నమ్మకముగా ఉండాలి. నమ్మకాన్ని పోగొట్టుకోకూడదండి. హల్లెలూయా. నమ్మకాన్ని మనం పోగొట్టుకోదు. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం పోయిందనుకో ఇంకా చాలా కష్టం. మొదట మనం ఎంత పశ్చాత్తాప హృదయం, మారు మనసు లేచి ప్రార్థన జీవితం, సాక్ష్య జీవితము ఉజ్జీవంగా, సంతోషంగా, ఆనందంగా దేవుని సన్నిధానంలో కొనసాగుతాను. రాను మన యొక్క విశ్వాసం ఏమైపోతున్నది? దిగజారిపోతా ఉన్నది కదండి. దేవుని వాటి మీద కష్టాల వైపు చూస్తా ఉన్నాం. నేను ఇంత ప్రార్థన చేసినా, నేను ఇంత ఇది చేసినా నాకేం అయితే లేదు కదా అని నిరుత్సాహంతోని, బాధతోని ఉంటా ఉన్నారు. మెల్లమెల్లగా ఒక గంట సేపు చేసే ప్రార్థన మెల్లగా వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విని, వాక్యం అనుసారంగా నడిస్తే దేవుడు కార్యం చేస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నీతి మార్గంలో నన్ను ఆయన నడిపించుచున్నాడు. దేవుని యొక్క వాక్యము నీతి మార్గంలో ఆయనను మనం నడిపిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమే, మన యొక్క కాపరి గారు నిజమే దేవుని సంఘమునికి కాపరిగా ఉండుటకు భయభక్తులు కలిగి మరి 23వ ఈ యొక్క కీర్తనలో దేవుడు ఈ విధంగా ఆధారంగా కాపరులమైన మనము వీటిని మెప్పొందించుకోవాలి.
పాస్టర్ గారు నిజమే, మన కాపరి యొక్క హృదయం లాగా మనము కావాలి. నిజమే, అందరు ఆ విధంగా దేవుని మంద ఎడల నిర్వేతుకమైన ప్రేమతో స్పందించాలి. దేవుని నామానికి స్తోత్రం. మనకు కాపరి హృదయము కావాలి. కాపరి హృదయం ఎట్లుంటుందండి చెప్పగలుగుతారా? కాపరి హృదయాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారా? చెప్పగలుగుతారా ఎవరన్నా? కాపరి హృదయం ఎట్లుంటుంది? అన్న రానంగానే గొర్రెవాళ్ళు ఉరికొచ్చి ప్రార్థన చేస్తాం కదా అండి. గొర్రెవాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలామంది, ఒక సిస్టరు సంఘానికి రాదు, ఏం రాదు, అన్నయ్య ప్రార్థన చేయటం 100 సార్లు ఫోన్ చేసిన ప్రార్థన విసుకకుండా ప్రార్థన చేస్తా. ఒకరోజు నేను అడిగిన, ఎవరు ఆ సిస్టరు అని. ఏమో నేను కూడా చూడలే ఆ సిస్టర్ని అంటాడు. అరే చూడండి, ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఎవరో ఏమో, ఎక్కడ ఉంటుందో, ఏం సంగతి, ఊకే ప్రార్థన సతాస్తుంది నన్ను. అందు గురించి 2 నిమిషాలలో ప్రార్థన చేసి వదిలేస్తాను. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఇలాంటి గొర్రెలు కూడా ఉంటాయి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. మనుషుల ముఖాలు కనబడవు, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం సంగతో తెలియదు, కానీ రాత్రి చేస్తుంది, పగలు చేస్తుంది, ఎప్పుడంటే అప్పుడు చేస్తుంది. సిస్టర్ జర ప్రేయర్లో ఉన్న తర్వాత చేయండి. నేను చూసి అడిగే వరకు ఏమో ఎక్కడ ఉంటుందో ఏం సంగతో నన్ను బడే సతాయిస్తూ ఉంటుంది, ప్రార్థన చేయ. అయినా కూడా ఈ యొక్క కాపరి హృదయం ఎట్లుందండి? ముఖం చూడకున్నా పర్వాలే కదండి, వాళ్ళ గుణాలు చూడకున్నా పర్వాలే, వారి ప్రవర్తనలు చూడకున్నా పర్వాలే, వాళ్ళు ఎలాంటి వారైనా పర్వాలే, దేవుడిచ్చిన బాధ్యతను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుగురించే మనకు కాపరి హృదయం లాంటిది కావాలి. దేవుని మంద ఎడల మరి ఆయన ప్రేమ కలిగి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనకు కాపరి హస్తము కావాలి. దేవుని నామానికి స్తోత్రం. ఏం కావాలి? కాపరి యొక్క హస్తము మనకు కావాలి. కాపరి యొక్క హస్తము మనకు కావాలి అంటే దేవుని గొర్రెల నీతి మార్గంలో నడిపించుటకు మరియు పాపము నుండి విడిపించుటకు కాపరి యొక్క హస్తము మనకు కావాలి. దేవుని యొక్క హస్తం ఉన్నది, తర్వాత సంఘానికి కాపరి హస్తము కావాలి. ప్రతి ఒక్కరు గాయపడ్డారు అనుకోండి, ప్రతి ఒక్కరు సమస్యలో ఉన్నారు కాబట్టి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసే అధికారము కాపర్లకు ఇవ్వబడ్డది. అందరికీ ఇవ్వబడ్డదో లేదో నాకైతే తెలియదు, కానీ మన ప్రార్థన వీళ్ళ సంఘంలో మన అయ్యగారికి ఇవ్వబడ్డది. అందరూ చేతులు, తల మీద చేతులుంచి ప్రార్థన, ఆయన యొక్క హస్తం మన మీద కావాలి. మీకు నమ్ముతారో నమ్మరో కానీ మరి నేను మాత్రము పాస్టర్ గారితో ఆయన చెయ్యి నా తల మీద పెట్టించుకొని ప్రార్థన చేయించుకుంటా. నాకు అప్పుడు ధైర్యం వస్తుందండి. హల్లెలూయా. నేను ఎంత ప్రార్థన పొంది, ఎంత చేసినా, ఎంత శక్తి పొందినా, ఎంత ఏదున్నా కానీ ఆయన దగ్గర నేను తగ్గించుకొని ఉంటా. ఎందుకంటే దైవ సేవకుడు, దేవుని తర్వాత ఆయన దైవ సేవకుడు. కాబట్టి నేను ఎక్కడ పోయి ప్రసంగం ఇవ్వాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ప్రార్థన చేయండి అంట. హల్లెలూయా. పాస్టర్ గారు నన్ను అభిషేకించి ప్రార్థన చేస్తారు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నన్ను అభిషేకించిండ్రు, ఇక్కడ అభిషేకింపబడి నువ్వు ఎక్కడో సేవ చేస్తే ఎట్లుండదా అండి కదండి. నువ్వు ఇక్కడ అభిషేకింపబడ్డావు, ఇక్కడ దీవింపబడ్డావు, ఇక్కడ వరాలు పొందినవు, ఇక్కడ ప్రార్థన నేర్చుకున్నావు, ఇక్కడ వాక్యం నేర్చుకున్నాము. మన యొక్క ప్రార్థన వీళ్ళ సంఘంలో ఏ బిడ్డ నశించిపోతుందో వారి కోసము నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళని చెదరగొట్టే వారిగా మనం ఉండొద్దు, కానీ వాళ్ళని పోగు చేసి సంఘానికి నడిపించే వారిగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. నేను కూడా ఒకప్పుడు సంఘంలో చాలామంది స్త్రీలు ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు, ఎంతో కష్టంలో వచ్చినప్పుడు, అప్పుడు నాకేం తెలియదండి ప్రార్థన విషయంలో. కాబట్టి అక్కడ మాత్రం ఒక 40 సంఘాలు ఉన్నాయి. అయినా కూడా ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి అందరూ మరి పలానా సంఘానికి రండి అని చెప్పేదాన్ని. పలానా సంఘానికి రండి అని మరి ట్రాక్స్ పంచి, సువార్త చెప్పి, వారి కష్ట సుఖాలలో ప్రార్థన చేసి అందరిని కూడా దేవుని సంఘానికి నడిపించేదాన్ని. హల్లెలూయా. సంఘం అంతా నిండేవాళ్ళు. అది సంతోషం అండి దేవుణ్ణి కదండి.
ఇక్కడున్న ఆత్మలను మనము తీసుకుపోయి ఎక్కడనో బీడి భూముల దగ్గర నడిపిస్తే ఏమైపోతుంది? అవి మన మాటలు వినయి, మనం కూడా చెదిరిపోతాం, అవి కూడా చెదిరిపోతాయి కొన్ని రోజులే. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సంఘ కాపరి యొక్క హస్తం మనకు కావాలి. నువ్వు ఎలాంటి వాడవైనా పర్వాలేదు, ఎలాంటి జ్ఞానవంతురాలు అయినా పర్వాలేదు, ఎలాంటి నువ్వు ధనవంతురాలైనా పర్వాలేదు, కానీ సంఘ కాపరి దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క హస్తము నీ మీద ఉన్నట్టు. హల్లెలూయా. చాలామంది నేను అన్నా, ఒక సిస్టర్ అంటా ఉంది, ప్రార్థన చేసుకోవడానికి ఆమె దూరం అయిపోయింది. నేను ఒక పాస్టర్తో అభిషేకింపబడ్డాను అనంటే, మరి రోజు సంఘ కాపరి ప్రార్థన అవసరం లేదా ఆదివారం వచ్చినప్పుడు అనంటే, నేను అప్పుడే ఒక్కసారే నేను ప్రార్థన చేసుకుంటానని. కానీ సరే మంచిదే, కానీ వాళ్ళ గృహంలో సమాధానం లేదు, వాళ్ళ గృహంలో సమాధానం లేదు. ఎందుకంటే అది నా కళ్ళారా చూసిది చెప్తా ఉన్నాయి. భార్య భర్తలు గొడవ పడడం, భార్య మాత్రం భర్తను కేర్ చేయకుండా, ఆయన మాట వినకుండా, మళ్ళీ ఈమె ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన. పాపం ఆయనను దూరంగా బయట పండబెట్టి ఆయనని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘ కాపరి యొక్క హస్తం ఆమె మీదికి వద్దు. నేను నమ్మిన కదా, నాకెందుకు, నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు అని. సంఘ కాపరి యొక్క హస్తము నీ తల మీద ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు దీవింపబడతావు, కాపాడబడతావు, నువ్వు అన్నింట్లో ఆశీర్వదింపబడతావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దైవజనులు అందరి హస్తాలు నీ మీద ఉండాలి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. మనకు కాపరి కనులు కావాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన కనులు అందరినీ చూస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. ఓ సిస్టర్ సంఘానికి రమ్మంటే ఏం చేస్తుంది? అబ్బా నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, సంఘానికి రాలేకపోతున్నా. అంటే నీ కాళ్ళ నొప్పులు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, నీ బాధలను తొలగించే దేవుడు కదండి. వారానికి ఒక్కసారి సంఘంకు మనం ఎక్కడానికి, పైకి రావడానికి ఏమంతా మనము కరిగిపోం, మన కాళ్ళు ఏమి ఇదిగావు. కాబట్టి ఎవరైతే మెట్లను చూస్తారో ఆ మెట్ల కిందనే దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఎవరైతే మెట్లను చూసి భయపడతారో మెట్ల కిందనే నువ్వు ఉండగలుగుతావు. ఎవరైతే మెట్లు ఎక్కుతారో అప్పుడు దేవుడు నిన్ను ఉన్నంత పైకి నిలుపుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నేను ఎప్పుడు మాత్రం అంటే ప్రజల కోసం, వృద్ధుల కోసము, అనారోగ్యత ఉన్నవారి కోసం లిఫ్ట్ కావాలి, మనం ప్రార్థన చేస్తున్నాము, దేవుడు తప్పనిసరిగా మనకు లిఫ్ట్ ఇస్తాడు. కాబట్టి ఆ మెట్లు ఇచ్చినందుకు ఎక్కడానికి నిజమే యాకోబు బండ మీద ఆ రాయి మీద నిద్రించినప్పుడు ఆయన స్వప్నంలో ఒక కలగంటా ఉన్నాడు. ఆ యొక్క దేవదూతలు ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడ్డాయి. ఆ మెట్లు అవి ఎక్కుతున్నాయి దిగుతున్నాయి అంట. అది పరిశుద్ధమైన స్థలం అని వెంటనే ఆ రాయి మీద నూనె పోసి అక్కడ ఒక మందిరంగా మరి ఆ బండను, ఆ రాయిని నిలిపిండు. దేవుని నామానికి స్తోత్రం. మరి మనం కూడా ఏమంటారు, బాధల వైపు మనం చూడకూడదు. కాపరి యొక్క కనులు మన మీద ఉండాలి. ఆయన కనులు, దేవుని యొక్క కను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. కాబట్టి కాపరి యొక్క కనులు కూడా మన సంఘ వైపు ఉంటా ఉన్నది. హల్లెలూయా. సంఘ ప్రజల వైపు ఉన్నది. కాబట్టి ఆయన కనులు, మీరు అనుకోవచ్చు ఆయన ఇట్లనే కూర్చున్నాడు కానీ అందరిని చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు కూడా మీ హృదయాలను, మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు కాపరి యొక్క కనులు అంటే క్రూర మృగముల నుండి గొర్రెలను కాపాడుటకు మరియు ఆయన తప్పిపోకుండా కనిపెట్టి యుండుటయు. హల్లెలూయా. క్రూర మృగాల నుండి గొర్రెలను కాయుటకు మరి తప్పిపోకుండా ఆయన కనిపెడతా ఉన్నాడు. క్రూర మృగాలు అంటే మరి నిజమే అండి. లోకంలో చూస్తే ఎన్నో రకరకాల జంతువులు ఎంత భయంకరంగా ఉంటున్నాయి తెలుసా అండి. ఈరోజు చాలా మనుషులు కూడా పశువులను, జంతువులను, మృగాలను ఎంతో భయంకరంగా వధిస్తూ ఉంటారు. కానీ ఈ మృగాలలో కూడా ప్రేమ ఉండదు కదండి. జంతువులలో పగ, ఈర్ష, కక్ష. కానీ మన కాపరి యొక్క కనులు మన మీద ఉండాలి. ఎందుకంటే క్రూర మృగాల నుండి,
పాపం నుండి, కష్టం నుండి, రోగం నుండి, అన్నిట్ల నుంచి విడిపించడానికి మన యొక్క కాపరి యొక్క కనులు మన అందరిపైన చూచుచున్నవి. దేవుని నామానికి స్తోత్రం. అందరినీ కాపాడుతూ ఉన్నాడు. అందరి కోసం కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క సంఘం కోసము, మన యొక్క సంఘ బాధ్యత కోసము. కాబట్టి అన్నిటి నుండి ఆయన కనుదృష్టి మన మీద ఉంటా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనకు కాపరి జ్ఞానము కావాలి. దేవుని నామానికి స్తోత్రం. కాపరికున్న జ్ఞానము చాలా మంది పొందిరండి. పొంది ఏం చేస్తూ ఉన్నారు? ఆ జ్ఞానాన్ని మనము ఉపయోగించుకోవాలి. చక్కగా వాక్యం చెప్పడము, పాటలు పాడడము కదండి, ఎన్నో రకరకాలుగా వాడబడతా ఉన్నారు. అది మంచిదే. కానీ మరి అక్కడ మనకు కాపరి జ్ఞానం కావాలి. కాపరి యొక్క జ్ఞానంతో ఏ విధంగా వాక్యం చెప్తున్నాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఏ విధంగా స్వస్థతలు చేస్తున్నాడు, ఏ విధంగా సంఘాన్ని నడిపిస్తున్నాడు, అలాంటి జ్ఞానం కలిగి నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు వాటి నుండి దేవుడు విడుదలిస్తుంటాడు. మన కాపరి యొక్క మరి జ్ఞానము మరి అందరి కోసం వాడుతూ ఉన్నాడు. ఎట్లా అంటే వ్యాధుల నుండి, సంతోషాలు, విచారాలు, మరి బలహీనుల కోసము ఆయన తెలుసుకుంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మన యొక్క కాపరి మరి అనేకమైన వ్యాధులు, క్యాన్సర్, టీబీ, మరి ఎయిడ్స్, అనేక రకరకాలమైన మనుషుల రోగాల కోసం ఆయన జ్ఞానం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారికి సంతోషం కలగడానికి, వారికి ఉన్న విచారాలను తొలగించడానికి, వారికి ఉన్న భయములు తొలగించడానికి, వారికి ఉన్న బలహీనత తొలగించడానికి ఆయన జ్ఞానము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన సంఘ కాపరి జ్ఞానం కలిగి, అంటే మరి అనేక సంఘంలో కాపర్లంతా కూడా జ్ఞానం కలిగి ఆ యొక్క సంఘాలను నడుపుతా ఉన్నాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మన కాపరి నైపుణ్యము కావాలి. దేవుని నామానికి స్తోత్రం. మరి మన యొక్క కాపరి కూడా నైపుణ్యము కావాలని యొక్క ప్రార్థన చేస్తున్నాడు. వాటి అవసరాలు తీర్చే పచ్చికమైన దాన్ని నడిపించడానికి, మరియు వాటి విషయంలో సరి అయిన మందులు ఇచ్చుటకు, దేవుని నామానికి, గొర్రెలకు సరి అయిన మార్గంలో నడిపించడానికి, అవసరాలు తీర్చడానికి, అక్కర్లు తీర్చడానికి, బాధ్యతలు తీర్చడానికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనకు కాపరి విశ్వసనీయత కావాలి. అంటే అవసరాల సమయంలో వాటిలో నిలిచి ఉండుటకు మన యొక్క కాపరి యొక్క ప్రార్థన విశ్వసనీయత కోసము కావాలి. విశ్వాసం పెట్టాలి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి నడిపించడానికి మరి దేవుడు తనని ఏర్పరచుకున్న అవసరాల సమయాల్లో వాటి నిలిచి ఉండుటకు. చాలామంది మరి పాస్టర్ యొక్క ప్రార్థన విని చాలామంది దీవింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు. ఇప్పుడు చెప్తారా అండి, నేను పలానా పాస్టర్ చేత ఆశీర్వదింపబడ్డా, దీవింపబడ్డా, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఈ విధంగా ఉన్నానంటే పలానా ప్రార్థన వీళ్ళ సంఘ కాపరి గారు ప్రార్థించినప్పుడు నేను ఈ విధంగా దీవింపబడ్డా. ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుని నామానికి స్తోత్రం. ఎవరైనా చెప్పగలుగుతారా? పలానా పాస్టర్. చాలామంది అంటారు. మొన్న ఒక బ్రదరు, వరంగల్ నుంచి ఒక బ్రదర్ వచ్చి గేట్ కొట్టగానే అది రావట్లేదు. మా పాప కేజీ వెళ్ళింది. అయితే ఆ గేట్ బలవంతంగా తీసుకొని వచ్చారు లోపలికి. కేజీఆర్ చూసి వచ్చేసింది. ఎవరో వచ్చిర్రు మా బియ్యాన్ అన్నాడు. లోపలికి వచ్చి అతను అంటా ఉన్నాడు, ఆ బ్రదర్ అంటా ఉన్నాడు, ఏం కేజీఆర్ నన్ను గుర్తుపట్టలేదా అంట. అయ్యో అన్న, ఎందుకు గుర్తుపట్టలేదు? గుర్తుపట్టినా నేను, కానీ ఆ గేట్ సందుల నుండి ఎవరు వచ్చిరో నాకు సరిగా ఫేస్ కనబడలేదు అని ఇంకా ఆయన అంటున్నాడు. అక్క, మీరు చేసిన ప్రార్థనను బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి మీరు వరంగల్కి రండి అక్క. అన్న, మీరు ఫ్యామిలీతో రండి, చిన్న పిల్లల్ని వేసుకొని మీరు మా ఊరికి వచ్చి, వరంగల్కి వచ్చి, సిఎస్ఐ అంత పెద్ద చర్చిలో అమ్మాయి తరపున నిలబడి మా పక్షాన మీరుండి, అన్నయ్య మీరు పెళ్లి చేసిండ్రు,
మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోం అని ఆ బ్రదర్ వచ్చి కార్లో ఫ్యామిలీతో వచ్చి ఒకరోజు వచ్చిండ్రంట కలవడానికి. అయితే మేము లేము. అయితే మళ్ళీ ఆయన వచ్చి మాతో కలుస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన చేసిన మేలు మరవకుండా అంత దూరం మరి ఎందుకు ఇక్కడ పనికొచ్చిరో తెలియదు కానీ కలిసిపోవడానికి వచ్చిండు. అన్నయ్య మీరు పాస్టర్ గారు అయితే లేరు, నేను అక్క మీరు రావాలి, అక్క మీరు తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు మనం ఎప్పుడూ మరవకూడదండి. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చినావో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు అంటుండు, పాప జీవితమును నేను నిన్ను జ్ఞాపకం చేసుకోను. దేవుడు ఆయన చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందు గురించి అప్పుడప్పుడు నేను సాక్ష్యం చెప్తా ఉంటా. దేవుడు నాకు చేసిన మేలులు సాక్ష్యం చెప్తా ఉంటా. దేవుడు నన్ను ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉంచే, కానీ ఇప్పుడు దేవుడు మహాభివృద్ధి మమ్మల్ని పొంది ఆయన దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఆయన చేసిన ప్రతి అవసరాలు మనం మరవకుండా మరి ఆ యొక్క కాపరికి లోబడి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సంఘానికి లోబడి ఉండాలి. సంఘం మేలు పొంది, జ్ఞానం పొంది, అన్ని పొంది వేరేళ్ళ పాట పాడితే ఎట్లుంటుందండి? ఒక భార్య భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇక్కడ డాడీని పెట్టుకొని వేరేటైనా డాడీ అని అంటే ఎట్లుంటుంది? ఈ డాడీ, అరే లేదురా డాడీ, వాడు కాదు అని అంటారు. హల్లెలూయా. మమ్మీనని ఎంతమందిని మమ్మీని అనొచ్చు, కానీ డాడీని 10 మందిని డాడీ అంటే నీకు బుద్ధి ఉన్నదిరా, ఎవరిని చూస్తే వాళ్ళని డాడీ అంటున్నావు. నేను అసలైన డాడీని. హల్లెలూయా. నానే ఒక్కరినే పిలుస్తాం, కానీ వేరేటోళ్ళని పిలిస్తే ఈ డాడీ కోపం వస్తాయి. కన్నది పెంచిది నేను రా, వాడిని పట్టుకొని డాడీ అంటావా. అమ్మ మాత్రం ఎంతమందిని అమ్మన అనొచ్చు, కానీ మన యొక్క సంఘ కాపరిని చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని సంఘానికి మనం హత్తుకొని మనం జీవించాలి. మనకు కాపరి బలము కావాలి. వాటిని తిరిగి సరి అయిన మార్గంలోనికి రప్పించుటకు, దండించుటకు, దేవుని వాక్యమును ఉపయోగించడానికి మరియు కష్టంలో నుండి లేవనెత్తుటకు సదా వాటిని మంచి ప్రధాన కాపరి వైపున గురి చూపుటకై దుడ్డు కర్రయు ఉపయోగించడానికి. హల్లెలూయా. మన కాపరి బలము కావాలి. కాపరి ఎంత బలంగా ఉంటాడండి కదా? అప్పుడు చూసిన కాపరి ఒకే తీరున్నాడు, ఇప్పుడు చూసిన కాపరి ఒకే తీరున్నాడు కదా అండి. ఏమన్నా మార్పు వచ్చిందా? అందరు అంటూ ఉంటారు. చాలామంది మార్పులు చెంది అంటారు, కానీ పాస్టర్ గారు మాత్రం ఎప్పుడు ఒకే తీరుంటున్నాడు. 30 ఏళ్ల కింద చూసిన పాస్టర్ గారు ఇప్పుడు కూడా అట్లనే చూసి ఉంటా ఉన్నాని చాలా మంది దేవుడు ఇచ్చిన కృపనండి. హల్లెలూయా. నేను అంటా ఉంటా, నేను అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటా. ఏం పాస్టర్ గారు ఎప్పుడు ఒక తలనొప్పి అనవు, ఎప్పుడు ఒక కడుపు నొప్పి అనవు, ఎప్పుడు ఒక జ్వరం అనవు, ఎప్పుడు చూసినా దేవుని సేవలో పరిగెత్తుతూనే ఉంటావు. చూడండి, ఆయన యొక్క బలము దేవుడిచ్చిన బలం. అలాంటి బలము మనము పొంది ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. సరి అయిన మార్గంలో నడిపించడానికి, దండించడానికి, దేవుని వాక్యం చెప్పడానికి, మరి కష్టాలలో ఆయన లేవనెత్తడానికి మంచి ప్రధాన కాపరిగా దేవుడు మనకు నియమించిండు. కాబట్టి నిజమే, ఇక్కడ కూడా గాఢంధకారపు లోయలో నేను సంచరించినని ఏ అపాయమునకు భయపడ, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ గిన్నె నిండి పొర్లుచున్నది అంటే దేవుని సన్నిధానంలోని కష్టార్జితము ఇవ్వాలి. హల్లెలూయా. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నీ గిన్నె నిండి పొర్లుచుండాలి అంటే నువ్వు దీవింపబడాలి, నీ కష్టము ఆశీర్వదింపబడాలి అంటే. చూడండి, ఒకసారి మనం వాక్యం చదువుదాము. నా మందిరంలో ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి మందిరంలోకి తీసుకొని
రండి రండి దీని చేసి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మీరు దశమ భాగం తీసుకొని దేవుని మందిరంలోకి రండి, నన్ను శోధించండి, నన్ను అడగండి, ఆకాశ వాక్యాలను విప్పి మీకు సమృద్ధిగా నేను ఇస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగున. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ గిన్నె నిండి పొర్లాలంటే నీ శత్రువుల ముందట నీకు దేవుడు భోజనము సిద్ధపరుస్తాడు. ఎందుకంటే నీ దశమ భాగము దేవుని సన్నిధానములో ఇవ్వబడుచున్నది. దేవుని నామానికి స్తోత్రం. ఎంతమంది మనం దశమ అంటే దేని విషయంలో మనం తక్కువ కావద్దండి. అన్ని ప్రార్థనలో తక్కువ కావద్దు, వాక్యంలో తక్కువ కావద్దు, దేవునికి ఇచ్చే దాంట్లో తక్కువ కావద్దు కదండి. అన్ని విషయంలో మనం కరెక్ట్గా మనం ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు స్వతంత్రించుకుంటావు కదండి. అన్ని విషయంలో ఏదన్నా నీకు తక్కువ ఉన్నదా? నీ గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటే ఆ దశమ భాగము నువ్వు ఇవ్వాలి. నువ్వు సంపాదించిన దాంట్లో అది నీవు కాదండి, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చిండు, బలం ఇచ్చిండు, ఉద్యోగం ఇచ్చిండు, నెలంతా నీ రాకపోకల దేవుడు తోడుగా ఉన్నాడు, నీ ఇంట్లో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అన్నింట్లో దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి నువ్వు దశమ భాగము దేవుని సన్నిధానంలో తీసుకొని వచ్చినట్లయితే మరి దేవుడు బహుగా నిన్ను నీ గిన్నె నిండి పొర్లుచున్నది అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని నామానికి చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. దేవుని యొక్క మరి దేవుని సంరక్షణలో దావీదుకున్న స్థిరమైన విశ్వాసముతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయనకు జీవము కలగాలి. జీవము నీకు కలగాలంటే ఇక్కడ నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చాయి. బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలో వస్తూ ఉంటాయి. కృప కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఆయన సన్నిధానంలో నీకు జీవము కలుగజేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇంతలో చూసి అంతలో మాయమైపోయే జీవితాలు ఆవిరి లాంటి జీవితాలు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక దైవజనుడు మరి ఆయన ప్రార్థనకు సేవకు వెళ్తున్నాడంట. ఒక పేషెంట్కు ప్రేయర్ చేయడానికి ఒక దైవజనుడు వెళ్తున్న సమయంలో ఆయనకు పాపం యాక్సిడెంట్ అయ్యి ఏదో రాడో బండను ఇట్లా మొత్తం ఇట్లా లోపల పుచ్చుకపోయిందంట తల. ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అయితే వాళ్ళ కూతురు ఫోన్ చేయగానే పాస్టర్ గారు మరి వెళ్ళి అక్కడ ప్రార్థించినప్పుడు కొంచెము కాలు చేతులు కదులుతున్నాయంట. హల్లెలూయా. అస్సలు సృహ తప్పి మరి ఆయన భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నీకు జీవం కలగాలంటే, నీ క్షేమం కలగాలంటే ఇక్కడ నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చునని దావీదు అంటాడు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదని అంటా ఉన్నాడు. చిరకాలము దేవుని మందిరంలో మనం నివాసం చేయాలంటే నీకు జీవము కలగాలి. నేను బ్రతుకున్న దినములన్నిట్లో నీ కృపాక్షేమంలో నీ వెంట రావాలి. ఆయన జీవము నీకు ఉండాలి. కాబట్టి దేవుడు నిచ్చుచున్నాడు, ఆదరించుచున్నాడు, మరి స్వస్థపరచుచున్నాడు, సమృద్ధి ఇచ్చుచున్నాడు, మరి పొంగి పొర్లి జీవితాన్ని తృప్తినిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో నిన్ను ఎట్లా ఉంచుతా ఉన్నాడు? ఆదరిస్తా ఉన్నాడు, స్వస్థపరుస్తా ఉన్నాడు, సమృద్ధినిస్తా ఉన్నాడు. నీ గిన్నె పొంగి పొర్లి తృప్తినిచ్చుచున్నాడు దేవుని సన్నిధానంలో. దేవుని నామానికి స్తోత్రం. ఆయనతో జీవించదనన్న నిశ్చయత కూడా అనుగ్రహింపబడి ఉన్నది. ఆయనతో జీవించాలా, ఆయనతో నడవాలా, ఆయనతో బ్రతకాలంటే మరి ఆయన జీవించదన్న నిశ్చయత కూడా నీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవునితో ఉండాలంటే, దేవునితో నడవాలంటే, దేవునితో ఉండాలంటే దేవుడు అన్ని
అవసరాలు అక్కర్లు తీర్చాలంటే ఈరోజు యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనకేమి కలగదండి. నీతిమంతుల మార్గంలో ఆ మార్గంలో చూపించుట దేవుని మార్గంలో మనం నడిచినట్లయితే, మరి దేవుని మాట వినిన ఎడల ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. ఆయన సన్నిధానంలో మనం ఉంటే వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు. కాబట్టి మరి గొర్రెల విషయంలో చూస్తే చాలా వాక్యాలు ఉన్నాయి. కాబట్టి మరి మన కాపరి విషయంలో, మనకు మరి అందరికీ కాపరైన యేసుక్రీస్తు ప్రభు విషయంలో మరి దేవుడు మన అందరినీ కాపాడుతూ ఉన్నాడు. ఒక 99 గొర్రెల విషయంలో చూస్తే, ఒక గొర్రె ఆ యొక్క ముళ్ళ కంపలో, ఆ ముళ్ళ పొదలో ఇరికినప్పుడు, లెక్క పెట్టినప్పుడు 99 ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోతామని అనుకున్నాడా? అనుకోలేదండి. తిరిగి వెళ్ళి కష్టమైన ఏదైనా ఆయన గాయాలైనా మరి ఆ గొర్రెను రక్షించుకొని తన యొక్క భుజాల మీద, తన గుండె మీద ఎత్తుకొని నడిపించుకొని ఆ యొక్క ఎంతో చక్కగా ప్రేమిస్తూ ఆ గొర్రెను తీసుకొని వస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, ఒక 2-3 సిస్టర్స్ వెళ్తా ఉన్నారు. ఒక గొర్రె ఒక పొదలో చిక్కుకొని అరుస్తూ ఉన్నది. అరుస్తుంటే కొంతమంది చూసి వెళ్తూ ఉంటారు. చాలామంది చూసి వెళ్తారు, నాకెందుకు ఈ అవసరం అని కదా, నాకు చూస్తే ఆ ముళ్ళు నాకు గుచ్చుకుంటాయేమో అని. కొంతమంది ఆ విధంగా వెళ్తున్నారు. కానీ ఒక మంచి విశ్వాసరాలు, ప్రార్థన పరురాలు, ఒక మంచి గుణలక్షణాలు కలిగిన ఒక స్త్రీ ఏం చేసిందంటే, అక్కడ వెళ్ళి ఆ గొర్రెను తీస్తున్న సమయంలో ఆమెకు ఆ ముళ్ళన్నీ కుచ్చుకపోయినాయంట. ఆయన గాయాలు పడినా కూడా మరి ఆ యొక్క గొర్రెను తీసుకొని ఆమె బయటికి తీసుకొని వచ్చి ఆ గొర్రెను ముద్దాడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా మన యొక్క కాపరి కూడా మన కోసము మరి దేవుడు ఏ విధంగా మరి ప్రేమిస్తున్నాడో మన సంఘ కాపరిని కూడా అందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి అందరిని కూడా ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరి నేను ఆదరిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు. నీ గిన్నె పొర్లి మరి ఆ విధంగా మరి ఆ యొక్క జీవితాన్ని దేవుడు నీకు తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుగురించే మన జీవితంలో కూడా దేవుని యొక్క మరి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగాను ఉంచెనో ఆ యావత్తు మందని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి అని అపోస్తులైన పౌలు భక్తుడు మరి ఇక్కడ సంఘానికి మరి చెప్తా ఉన్నాడు. కాబట్టి మన యొక్క పాస్టర్ గారు కూడా ఆయన యొక్క కష్టార్జితం అంతా, ఆయన సేవ అంతా కూడా మన యొక్క సంఘస్థుల విషయమే. ఏ గొర్రె తప్పిపోవడానికి వీల్లేదు, ఎవరు కూడా ఎవరు గాయపడడానికి వీల్లేదు, ఎవరు బాధలో ఉండడానికి వీల్లేదు. అందరినీ ఆదరించేలాగున, అందరినీ స్వస్థపరచేలాగున, అందరినీ మరి మంచి కార్యాలు వారి పట్ల జరగాలని మన సంఘ కాపరి కోరికండి. ఆయన విషయంలో చూసుకోడు, కానీ మన సంఘస్థుల విషయంలో చూసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఏ విధంగా దేవుడు మనకు సహాయం చేసిండో, అన్ని మేలు మనం పొందినమో, ఈరోజు ఆరోగ్యం ఉన్నామంటే సంఘ కాపరి యొక్క ప్రార్థన. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే సంఘ కాపరి యొక్క ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘ కాపరి ప్రార్థన అవసరం లేదు, సంఘం కాపరి మాకు ఏం చేయడానికి వీల్లేదు అనుకుంటే దేవుని సన్నిధానంలోనూ సున్ననే. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఒక పెద్ద దైవజనరాలు ఆమె వచ్చి ఆ వాళ్ళకన్నా చిన్నగున్న పాస్టర్ల కింద వంగి ఆమె అభిషేకము పొందింది. హల్లెలూయా. చాలామంది నేను పాస్టర్ గారితో అభిషేకం పొందినా, నేను వాడబడుతున్నా అని అంటారు. కానీ నువ్వు ఎక్కడ వాడబడుతున్నావు? ప్రార్థన వీళ్ళ సంఘంలో వాడబడాలి. హల్లెలూయా. ప్రార్థన వీళ్ళ సంఘంలో వాడబడాలి. అనేకులను తీసుకురావాలి, అనేకులకు సువార్త చెప్పాలి. కాబట్టి అప్పుడు ఆ గొర్రెలను కాయడానికి సంఘ కాపరి ఇక్కడ ఉండరు, కాబట్టి వారి కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈరోజు వాక్యం అనుసారంగా మనం జీవిస్తున్నామా? దేవుడు చెప్పిన మాట వింటున్నామా? దేవునికి లోబడుతున్నామా? దేవునికి వినయం కలిగి ఉన్నామా? దేవుని సన్నిధానంలో ఆదరించబడుతున్నామా? స్వస్థపరచబడుతున్నామా?
సమృద్ధిగా దీవింపబడుతున్నామా? ఇంకా మన కష్టాలలో, బాధలలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉంటా ఉన్నామా? ఈరోజు నువ్వు స్వస్థపరచబడతలేవంటే మరి దేవుని సన్నిధానంలో నువ్వు సరి అయిన మార్గంలో ప్రార్థించు, దేవుడు నీకు శక్తి అనుగ్రహిస్తాడు. నువ్వు ఆదరించబడలేకపోతే సరి అయిన ప్రార్థన చేయి, నీకు ఆదరణ దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం. ఈరోజు మంచి జీవితం, మంచి కుటుంబం, మంచిగా ఆదరింపబడ్డవంటే సంఘ ప్రార్థన. హల్లెలూయా. సంఘ ప్రార్థన. నువ్వు సనిగినా, గునిగినా, నువ్వేమనుకున్నా, ఏది చేసినా సంఘ కాపరి లోపల అలాంటివి ఉన్నాయండి. హల్లెలూయా. అందరినీ కాపరి, మరి గొర్రెల కాపరి గొర్రెలను ఏ విధంగా కాయిచున్నాడో అదే విధంగా సంఘ కాపరి కూడా నీ విషయంలో, మీ విషయంలో ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. బీడు భూముల దగ్గరికి వెళ్ళినా, అక్కడ వెళ్ళినా, ఇక్కడ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఏది వెళ్ళినా నీ యొక్క సంఘాన్ని మరువకుండా దేవుని సన్నిధానంలో నువ్వు మంచి సాక్షిగా నిలబడే, మంచి సాక్షిగా నిలబడితే దేవుడు నీకు ఉన్నంత స్థాయి ఇంకా పైకి 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 ఎక్కదగుతావు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనము మంచి సాక్షిగా మనం జీవించినట్లయితే మన కాపరి యొక్క ప్రార్థన మన జీవితాల్లో, మన కుటుంబంలో నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.